ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలు స్మరణ మాత్రం చేతనే జన్మకు పవిత్రతను ప్రసాదిస్తాయి. పావనమైనటువంటి శ్రీ లలితా సహస్రనామాల పఠనం వలన మానవులకు శాంతి, ఆత్మజ్ఞానము, సమస్త బంధనాల నుంచి విమోచనము, అంతేకాకుండా భక్తుల యొక్క అంతరంగ పవిత్రతను అనుసరించి వారికి జీవన్ముక్తినే ప్రసాదిస్తూ ఉన్నది. మహాబల 4 బీజాక్షరములు కలిగినటువంటి ఈ మంత్రరాజము మహాబల. మహా అంటే శ్రేష్టమైన, బల అనగా శక్తి కలిగారు. ఈ బల అన్నప్పుడు బలరాముడు మహాశక్తివంతమైనటువంటి వాడు. తన చేతిలో ఉన్నటువంటి నాగలి ఆయుధంతో, హలాయుధంతో ఆ భూమిని తవ్వుతున్నప్పుడు భూదేవే ఆ బలరాముని యొక్క బలానికి ఆశ్చర్యపోయేదట. అంత శక్తిశాలి బలరాముడు. భీమసేనుడు చాలా బలవంతుడు. కుంతీదేవి ఒకసారి భీముని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆడిస్తూ ఉన్నది. ఆ సందర్భంలో భీముడు తల్లి ఒడిలో నుంచి జారి క్రింద పడ్డాడు. అలా పడగానే, ఒక పెద్ద బండ మీద పడగానే ఆ బండ ముక్కలు ముక్కలుగా బ్రద్దలైపోయింది. అంతటి శక్తివంతుడైనటువంటి వాడు భీమసేనుడు. ఇలాగా బలవంతుల గురించి చెప్పుకునేటప్పుడు బలి చక్రవర్తి, బలరాముడు, బలభీముడు, ఈ బలవంతులైనటువంటి వాళ్ళందరి గురించి చాలా విశిష్టంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ మహాబలానంటూ ఈ మంత్రరాజ్యం వర్ణిస్తున్నది. అధికాధికమైనటువంటి సంపదలు కలిగినటువంటిది, అధికాధికమైనటువంటి రూపములు కలిగినటువంటిది. ఈ సకల చరాచర బ్రహ్మాండంలో ఎన్ని రూపాలు ఉన్నాయో అలాంటి రూపాలన్నీ కూడా తన యందు కలిగినటువంటిది. అధికాధికమైనటువంటి గంధమును కలిగినటువంటిది. సుగంధభరితమైనటువంటి పుష్పాలకన్నిటికీ సుగంధాన్ని ప్రసాదించినటువంటిది. ఆ సమస్త సుగంధాలన్నీ తన యందు కలిగినటువంటిది. సమస్త రసాలకు రుచిని ప్రసాదించేటువంటిది. బ్రహ్మానంద రసస్వరూపిణి అయినటువంటిది. అందుకే అధికాధికమైనటువంటి రసములన్నీ తన యందు కలిగినటువంటిది. తానే రసస్వరూపిణి, బ్రహ్మానంద రసస్వరూపిణి. కనుక మహాబల అన్నప్పుడు ఇవన్నీ తన యందు కలిగినటువంటిది అని ఇక్కడ అర్థం మనకు వస్తుంది. అధికాధికమైనటువంటి సుగంధములన్నిటినూ తన యందు కలిగినటువంటిది, అధికాధికమైనటువంటి రూపములన్నిటినీ తన యందు ధరించినటువంటిది, అధికాధికమైనటువంటి దివ్య రసములన్నిటికీ తానే ఆలవాలమైనటువంటిది. అంతేకాక తాను బ్రహ్మానంద రసస్వరూపిణి, అందుకే మహాబల అన్నారు. అంతేకాదు, స్థూల దేహములన్నీ కూడా, అంటే ఈ సకల చరాచర దేహాలు ఏవేవైతే ఉన్నాయో, వృక్షాల దేహాలు, పర్వతాల దేహాలు, సమస్త జంతువుల దేహాలు, మానవుల దేహాలు, దేవతల దేహాలు, బ్రహ్మాండాల దేహాలు, ఇవన్నీ కూడా తన యందు కలిగినటువంటిది. కనుక జగన్మాతను మహాబల అంటూ కీర్తిస్తున్నారు ఈ మంత్రరాజ్యంలో. అనగా సమస్త స్థూల రూపాలను, సమస్త సూక్ష్మ రూపాలను తన యందు కలిగినటువంటిది. సమస్త ఆత్మరూపాలను తన యందు కలిగినటువంటిది. సకల చరాచర బ్రహ్మాండాలలో ఉన్నటువంటి సమస్త ఆత్మరూపాలకు తానే మూల కారణ శక్తి అయినటువంటిది. కనుక మహాబల అనంటూ ఈ మంత్రరాజ్యంలో అమ్మను వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. మహాబల అన్నప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి అర్థం కూడా వస్తుంది. చాలా అధికాధికమైనటువంటి సైన్యం కలిగినటువంటిది. 64 కోటి యోగిని గణసేవిత, 64,000 కోట్ల యోగినుల చేత పూజించబడేటువంటిది, సేవించబడేటువంటిది, వారందరికీ నాయకురాలు అన్నారు.
అంటే అధికాధికములైనటువంటి సమస్త సృష్టిలో తనకు మించినటువంటి బల సంపన్నులు లేరు, అంత అధికాధికమైనటువంటి సైన్య శక్తి కలిగినటువంటి వారు కూడా ఈ లోకంలో ఏ రాజులు కూడా లేరు అంటూ అధికాధికమైనటువంటి సమస్త స్థూల ప్రపంచానికి అంతటిని తన యందు ధరించినటువంటిది ఆ జగజ్జనని కనుక మహాబల అంటూ 4 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ మంత్రరాజ్యమునందు జగన్మాతను వర్ణిస్తూ ఉన్నారు. యోగ వాసిష్టంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉన్నది. ఆ కథ చాలా విచిత్రంగా ఉంటుంది. మీలో కొంతమంది విని ఉంటారు. కాకి బుసుండి అన్నటువంటిది ఆ కథ. బుసుండు అన్నటువంటి ఒక కాకికి 21 మంది సంతానం కలిగారు. ఆ 21 మంది చిన్న కాకి పిల్లలు పుట్టుకతోనే వారందరూ దేవీ భక్తులుగా భాషించారు. పుట్టిన కాకి పిల్లలు పుట్టినప్పటి నుంచే దేవిని ప్రేమించడం, దేవిని సేవించడం, దేవిని పూజించడం ప్రారంభించాయి. కాకి పిల్లలకు కూడా పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి జగన్మాత యొక్క పవిత్ర పాదాంబుజాలు యందు అనంతమైనటువంటి భక్తి కలిగింది. ఈ 21 మంది కాకి పిల్లలు నిరంతరం తల్లినే ధ్యానిస్తూ, తల్లినే స్మరిస్తూ, తల్లి కోసమే జీవించారు. ఈ ప్రపంచంలో మరొక ఆలోచన లేకుండా, ప్రాపంచికమైనటువంటి ఏ కోరికలు లేకుండా ఈ 21 కాకి పిల్లలు మిక్కిలి ఉత్కృష్టమైనటువంటి భక్తితో భగవతీదేవిని, జగన్మాత అయినటువంటి భగవతి బ్రాహ్మీదేవిని ధ్యానించారు. వీరు తరచూ సమాధి అనుభవాన్ని కూడా పొందేవారు. ఆహారం, నిద్ర అన్నీ మాని కఠోరమైనటువంటి దీక్ష వహించారు ఈ కాకి పిల్లలు. ఆ కాకి పిల్లలలాగా పెరిగి పెద్ద అవుతూ నిరంతరం దేవిని స్మరిస్తూ, నిరంతరం దేవిని గురించే చింతిస్తూ ఈ కాకి పిల్లలంతా యోగులు, ఋషులు, తపోధనులైనటువంటి బ్రహ్మజ్ఞానులు ఏ సమాధి అనుభవాన్ని పొందగలరో అటువంటి సమాధి అనుభవాన్ని పొందారు. సమాధి అనుభవాన్ని పొందుతున్నారు కాకి పిల్లలు. క్రమంగా వారి సమాధి అనుభవం మిక్కిలి గాఢమైంది. గాఢమైనటువంటి ఏకాగ్రతతో సర్వాన్ని మరిచి సమాధి స్థితిలో బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తున్నారు ఈ యొక్క బుసుండి పుత్రులందరూ కలిసి. ఒకరోజు భగవతి బ్రాహ్మీదేవి, సరస్వతీదేవి వారి ఎదుట ప్రత్యక్షమై ఆ జగన్మాత వారిని అనుగ్రహించింది. వారికి జీవన్ముక్త స్థితిని ప్రసాదించింది, బ్రహ్మజ్ఞానైక్య స్థితిని అనుగ్రహించింది. ఈ కథ ఈ మహాబల అన్నటువంటి మంత్ర సందర్భంలో మనం చెప్పుకోదగినటువంటిది. ఈ బుసుండిని, కాకి బుసుండిని శ్రేష్టమైనటువంటి బలవంతుడిగా పేర్కొంటుంది యోగ వాసిష్టంలో. అంతటి బలము, శక్తి ఆయనకి ఎలా కలిగింది అన్నప్పుడు ఆత్మజ్ఞానం వల్ల కలిగినది. 21 మంది యోగ్యులైనటువంటి సంతానాన్ని కని ఆ 21 మంది యోగ్యులైనటువంటి వారు బాల్యం నుంచి పెరిగి పెద్దయ్యేంత పర్యంతం జగదంబ స్మరణం తప్ప మరొక స్మరణం వారు ఎరుగరట. వారికి ఈ ప్రపంచంలో ఏ విషయం గురించి వాళ్ళకి ఆసక్తి లేదు, ఏది తెలుసుకోవాలని లేదు, వినాలని లేదు. వారు నిరంతరం ఆ భగవతి బ్రాహ్మీదేవిని ధ్యానిస్తూ ఉన్నారు. వారికి సమాధి అనుభూతులను కూడా తల్లి ప్రసాదించినది. చిట్ట చివరకు ఆ బ్రాహ్మీ భగవతీదేవి వారి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు సమాధిలో గాఢంగా లీనమైనటువంటి వారందరూ నెమ్మదిగా కన్నులు తెరిచి ఏమీ మాట్లాడలేక మౌనం వహించారట. ఆ జగజ్జనని వారి యొక్క భక్తికి, జ్ఞానానికి, వారి శ్రద్ధకు, నిష్టకు మిక్కిలి సంతుష్టాంతరంగిణి అయి వారికి జీవన్ముక్త స్థితిని ప్రసాదించింది. ఈ కథ చాలా కమనీయంగా మనకు యోగ వాసిష్టంలో వస్తుంది. అంటే ఈ ప్రపంచంలో కేవలం మనుషులే కాదు జగన్మాతను ఆరాధించేది. ఎక్కడో ఎన్నో యుగాల క్రితం కాకి పిల్లలు కూడా ఆ జగజ్జనని ధ్యానించి గాఢ సమాధి అనుభవాన్ని పొంది జగన్మాత యొక్క దర్శనాన్ని కూడా పొంది ఆ కాకి పిల్లలు 21 మంది కాకి పిల్లలు జీవన్ముక్త స్థితిని పొందారు, మోక్షాన్ని పొందారు. మహాబల అన్నటువంటి మంత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. లలితా సహస్రనామంలో 4 బీజ మంత్రాలు కలిగినటువంటి మంత్రరాజ్యంలో జగన్మాత మహాశక్తి సంపన్నురాలు, మహాబలవంతురాలు, సర్వశక్తి సమన్వితురాలు. తన కొనగోట కోటి బ్రహ్మాండాలను త్రిప్పేటువంటి మహాశక్తి సంపన్నురాలైనటువంటి జనని, ఆ జనని యొక్క అనుగ్రహమే సాధకులకు ప్రధానమైనటువంటిది.
రోగానశేష నపహంసి తుష్ట. నీకు సంతోషం కలిగితే సకల వ్యాధులు నశించిపోతున్నాయి, తొలగిపోతున్నాయి. జీవితంలో ఎప్పుడు వ్యాధిగ్రస్తం కాకుండా ఆరోగ్యంగా ఉంటాం తల్లి అంటుంది ఈ చక్కని శ్లోకంలో. రోగానశేష, ఏ విధమైనటువంటి వ్యాధిని శేషంగా ఉంచకుండా సమూలనంగా సకల వ్యాధులను తొలగించేటువంటి తల్లి. హృష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్. తల్లికి సంతోషం కలిగితే సకల అభీష్టాలను ప్రసాదిస్తున్నది. త్వామాశ్రితానాం నా విపన్నరాణం. తల్లిని ఆశ్రయించినటువంటి భక్తులకు విపత్తి కలగదు, ఆపద కలగదు, ఏ విధమైనటువంటి వేదన కలగదు. శక్తివంతుడిగా ఉంటాడు, మహాబలవంతుడిగా ఉంటాడు అంటే ఈ మంత్రరాజం తెలియజేస్తుంది. ఎందుకంటే ఏ మహాబలవంతురాలైతే మీకు ఆదర్శంగా, పూజ్యనీయంగా, ఆరాధ్యనీయంగా ఉన్నదో ఆ మహాబలవంతురాలైనటువంటి తల్లిని ఆరాధించడం వలన ఆ బలం మీలో కూడా ప్రకటితమవుతూ ఉన్నదంటే ఈ మంత్రరాజ్యం మనకు చక్కని కమనీయమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నది. అందువలన సకల బలహీనతలన్నీ కూడా అసత్యం చెప్పడం వల్ల, అధర్మవర్తనం వల్ల మన జీవితంలో అవి సంభవిస్తూ ఉంటాయి. ఎప్పుడు సత్యాన్ని మనం ఆశ్రయిస్తామో, బలహీనతలను మనం అధిగమించగలుగుతామో అప్పుడు మానవ జీవితం మహాబల అన్నటువంటి మంత్రానికి ప్రత్యక్షమైనటువంటి సార్థక్య రూపం అవుతుంది. మహాబల అన్నటువంటి మంత్రరాజ్యంలో సాధకుడు మహాబలవంతుడు అవుతూ ఉన్నాడు, మహాశక్తిశాలి అవుతూ ఉన్నాడు. మహాబుద్ధి, మహాబుద్ధి అన్నటువంటి మంత్రం 4 బీజ మంత్రాలు కలిగినటువంటిది. బుద్ధి అన్నటువంటిది మనలో ఉన్నటువంటి అంతఃశక్తిని గురించి మాట్లాడుతుంది. అంతఃశక్తిని శ్రేష్టమైనటువంటి బుద్ధిగా మనం పేర్కొంటూ ఉంటాం. ఇలాంటి మహాబుద్ధి కలిగినటువంటిది జగన్మాత. సర్వోత్కృష్టమైనటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి బుద్ధిశక్తిని కలిగినటువంటిది. తనను ఆరాధించేటువంటి వారికి అలాంటి శ్రేష్ఠ జ్ఞానాన్ని, శ్రేష్ఠ బుద్ధిని ప్రసాదించేదనంటూ ఈ మంత్రానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. మహాబుద్ధి. గాయత్రి మంత్రంలో ఏ దేవి యొక్క అనుగ్రహం మాలో ఉన్నటువంటి దిశక్తులను మేల్కొలుపుతూ ఉందో ఆ మహాశక్తికి, ఈ సృష్టికి మూల కారణమైనటువంటి ఆ చైతన్య రసస్వరూపిణి అయినటువంటి తల్లికి నమస్కారం అంటూ గాయత్రిని ధ్యానిస్తూ ఉంటాం. ఇక్కడ బుద్ధి 2 రకాలుగా ఉన్నది. కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం, మనస్సు చాలా చంచలంగా ఉన్నది, చంచల బుద్ధితో ఉన్నారు అంటాం. లేదా స్థిర బుద్ధితో ఉంటారు అంటాం, నిశ్చలమైనటువంటి బుద్ధితో ఉంటారు అంటాం. ఈ నిశ్చలత్వానికి, చంచలత్వానికి ఏమిటి కారణం? ఏ కారణం చేత నిశ్చలంగా ఉండగలిగాము, ఏ కారణం చేత మనం చంచలత్వంతో ఉన్నాము? చంచలత్వానికి, నిశ్చలత్వానికి మధ్యలో చాలా దూరం ఉన్నది, చాలా తేడా ఉన్నది. చంచల స్వభావం వలన జీవితంలో మనం సర్వస్వం పోగొట్టుకోగలిగితే, నిశ్చల తత్వం వలన జీవితంలో సర్వస్వాన్ని తన అంతరంగంలో బంధించగలిగేటువంటి మహత్వపూర్ణమైనటువంటి శక్తి నిశ్చల బుద్ధి ప్రసాదిస్తుంది. అందుకే మహాబుద్ధి. ఏ దేవి అయితే శ్రేష్ఠ బుద్ధులకు ఆలవాలంగా ఉన్నదో, ఏ దేవి తన యొక్క పవిత్ర ధ్యానం చేత సాధకుల అంతరంగంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి చైతన్య శక్తులను మేల్కొల్పుతుందో ఆ బుద్ధి రూపిణి అయినటువంటి జగన్మాతకు, లలితాభవాని దేవికి నమస్కారము అంటూ మహాబుద్ధి అన్నటువంటి మంత్రం శ్రేష్ఠ బుద్ధిని గురించి మాట్లాడుతూ ఉన్నది. మనిషి జీవితంలో 2 రకాలుగా సద్బుద్ధి, దుర్బుద్ధుల మధ్యలో జీవితం సాగుతూ ఉంటుంది. సద్బుద్ధి, దుర్బుద్ధి. దుర్బుద్ధి అన్నప్పుడు చెడుగా ఉన్నటువంటి ఆలోచనలు, స్వార్థపూరితమైనటువంటి భావాలు, తనని గురించి మాత్రమే తాను ఆలోచించుకోవడం, ఇవన్నీ మానవ హృదయాన్ని మలినం చేస్తూ మనకు దుర్బుద్ధిని కలిగిస్తూ ఉంటాయి. సద్బుద్ధి, సత్యాన్ని గురించి ఆలోచించేటువంటి బుద్ధి, సత్యం మీదనే ఏకాగ్రమైనటువంటి బుద్ధి, సత్యం కోసమే జీవించమంటూ ప్రేరణను ప్రసాదించేటువంటిది ఈ సద్బుద్ధి. సత్యస్వరూపాన్ని గురించి ధ్యానించమంటూ జన్మజన్మల సంస్కారాలను తీసుకొని వచ్చి ముందు ఉంచి ఆ సంస్కారాల ఫలితంగా ఈ జన్మలో దైవాన్ని తప్ప అన్య భావన లేకుండా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో, సుస్థిరమైనటువంటి దృఢ దీక్షతో, మహాశక్తి సమన్వితమైనటువంటి ఆత్మజ్ఞానంతో
తల్లిని ధ్యానించేటువంటి వారికి శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి మహాబుద్ధిని ప్రసాదించేటువంటిది జగదంబ శ్రీ లలితా భవానీదేవి అంటూ మహాబుద్ధి అంటూ ఈ మంత్రరాజం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఏది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవలసినటువంటిదంటూ ఏది ఉండదో దానినే మహాబుద్ధి అంటున్నారు. మహాశక్తి అయినటువంటి తల్లి పవిత్రమైనటువంటి సద్బుద్ధిని ప్రసాదించి జీవితాన్ని ఏకాగ్రం చేసి ఆ సద్బుద్ధి వంకకు, ధర్మం వంకకు నడిపిస్తూ ఉన్నది. ఇట్లు ఏది తెలుసుకున్న తర్వాత అంతయు తెలియనో దాన్ని శ్రేష్ఠ జ్ఞానము అంటుంది వేదం. ఏ ఓంకారాన్ని, ఏ పరబ్రహ్మాన్ని, ఏ తత్వాన్ని, ఏ జ్ఞానాన్ని, ఏ దైవత్వాన్ని ఎప్పుడైతే మానవుడు తెలుసుకుంటున్నాడో ఆ దైవంలో నుంచి సర్వము వచ్చింది కనుక ఇక దేన్ని తెలుసుకోవాల్సిన అవసరం అంటూ ఉండదు. ఎందుకంటే ఒకటిని తెలుసుకున్న తర్వాత ఆ ఒకటిలో నుంచే ఈ సకల చరాచర సృష్టి అంతా వచ్చినందువలన దీనిని గురించి ఇక తెలుసుకోవాల్సిన అక్కర లేదు. సృష్టికి మూల కారణమైనటువంటి ఓంకారాన్ని అనుభూతి పొందినటువంటి పరమజ్ఞానులు వారి అంతరంగం లోపల భూత భవిష్యత్ వర్తమాన కాలాలంతటా కేవలం ఆ బ్రహ్మాన్ని మాత్రమే సాక్షాత్కరించుకుంటూ ఉన్నారు. అమృతాత్మ స్వరూపులారా, మహాబుద్ధి అన్నటువంటి మంత్రరాజ్యము చాలా శ్రేష్టమైనటువంటి మంత్రరాజ్యము. జగన్మాత మానవ లోకానికి అంతటికి పవిత్రాతి పవిత్రమైనటువంటి అంతఃకరణాన్ని ప్రసాదించి అంతరంగాలు నిరంతరం జగజ్జనని యొక్క పవిత్ర పాదాంబుజాలకు అంకితమై జీవితాన్ని ధన్యమనరించునుగాక, విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.